మనందరి తరఫున బ్రహ్మర్షి పత్రి గారికి అభినందనలు తెలుపుతూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయ్యింది. నేను 94లో ధ్యానానికి వచ్చాం. పత్రి గారికి 98 డిసెంబర్లో ఒక ఇంటర్ గ్యాలక్టిక్ మెసేజ్ రావడము, నాతో మాట్లాడడము, ఒక పార్టీ పెట్టడం అనడము, ఇవన్నీ జరిగిపోయింది. అప్పటికి నేను ధ్యానానికి వచ్చి 5 సంవత్సరాలు కూడా కాల. ధ్యానం పైన పూర్తిగా అవగాహన కూడా లేని కాలం అది. ఆధ్యాత్మికం వేరు, రాజకీయాలు వేరు అనుకునే లోకంలో సారు కొత్తగా ధ్యానము లేరు, ధ్యాన కేంద్రాలు ఇన్ని లేవు. ఆ పరిస్థితులలో 99లో మనము పిరమిడ్ పార్టీని స్టార్ట్ చేయాలా, దానికి కావలసిన నువ్వు చెయ్యి రఘురామ్ అంటే, ఆ రోజు ఈరోజు ఇంత మూమెంట్లో ఉన్నాం కాబట్టి మనకు ధైర్యం ఉంది. కానీ ఆ రోజు ఏం ధైర్యమో ఏమో తెలియదు, భయం కూడా లేదు, అసలు పార్టీనే తెలీదు. ఆ కాలంలో సార్ చెప్పడము, దానికి కావలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ కావడము, ఢిల్లీకి పోవడము, ఓకే, అది ఒక చరిత్ర అయిపోయింది. అలాగా ఇవాళ పిరమిడ్ పార్టీని మనం స్టార్ట్ చేసుకొని 20 సంవత్సరాల కాలాన్ని మనము ఒక పార్టీని ఆధ్యాత్మిక రంగంలో నడపడం అనేది అది ఒక పత్రి గారికి తప్పితే ఇంక మన వల్ల ఇంపాసిబుల్. ఈ 20 సంవత్సరాల పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు చూసాం. అసలు రాజకీయమే తెలియదు ఎవరికి. అటువంటప్పుడు నువ్వు క్యాండిడేట్గా కంటెస్ట్ చెయ్యంటే మన వాళ్ళు అంత ధైర్యంగా ఇవాళ వచ్చారు. ఆ రోజు 99లో వచ్చినప్పుడు 54 మందిని ఆ రోజు పెట్టడం జరిగింది. కొన్ని ఎంపీ సీట్స్ పెట్టడం జరిగింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆంతర్యం ఏమిటంటే ఇక్కడ రెండు విషయాలు. ఆధ్యాత్మికవాదిగా ఉండేవాడు ఏ పనైనా చేయగలిగేదానికి ధైర్యం ఉంటుంది అని, రెండోది ఒక గురువు, నువ్వు 100% గురువు అనుకుంటే 100% నమ్మతావు అనే దానికి నిదర్శనం. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నువ్వు కంటెస్ట్ చెయ్యి అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమి, సమాజంలో అతను కంటెస్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందా లేదా, ఇన్ని తిరుపతిలో 99లో పెట్టినప్పుడు రఘురామ నువ్వు తిరుపతి క్యాండిడేటు అన్నాడు. ఓకే అన్నాం. నాకు అగైనెస్ట్గా ఎవరు అంటే మాకు బంధువు చదలవాడి కృష్ణమూర్తి గారు. ఆయన నుంచి గొడవ, నా పైనే కంటెస్ట్ చేస్తావా నువ్వుని. కానీ ఆ రోజు మనం ఏం బావిపడలా. అది ఒక ఆధ్యాత్మిక రంగంలో మనం చేయవలసింది 100% చేస్తాము అనే దానికి నమ్మకం. ఈ 2000 ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్ నిజంగా ఒక చారిత్రాత్మకమైన ఇది భారతదేశం మొత్తము ఒక ఆధ్యాత్మిక రంగంగానే వెళ్ళింది. మన ఆధ్యాత్మిక ధ్యాన శక్తి అంతా కూడా అది ఇంకొక రకంగా మనకు రూపాంతరం చెందుతూ వచ్చింది. ఆ ధ్యాన శక్తి ఇవాళ మన శక్తే. అది ఈరోజు మోడీ గారు రావడము, మోడీ గారి చారిస్మా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. కానీ ఆయన ఆధ్యాత్మికం ఒక మెత్తు. ఆయనకు ఆధ్యాత్మికంగా ఎవరూ సపోర్ట్ చేయలే, కానీ ఆధ్యాత్మికంగా 100% సపోర్ట్ చేసింది పిరమిడ్ మూమెంటు. పత్రి గారు చెప్పేవాళ్ళు, మోడీ తమాష్ కాదు రఘురామ్, అది మన పిరమిడ్ పార్టీ ఎనర్జీ మొత్తం అక్కడ కాన్సన్ట్రేషన్ వస్తూ ఉంది. లేదంటే ఎలక్షన్స్ అయిన మరుక్షణము బుద్ధ పౌర్ణమి నాడు కేదార్లో ఒక రోజంతా ధ్యానం చేయగలుగుతాడా? ఒక ధ్యానం చేసే ప్రైమ్ మినిస్టర్ని మనం కళ్ళారా చూడగలిగినామా? దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పిరమిడ్ పార్టీ ఆ రోజు ఒక స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది. ఈసారి భారతదేశం అంతా కూడా ఒక ప్రకంపమే, ఇది స్లోగా చిన్న భూకంపమే వచ్చింది. ఇంకొక 5 సంవత్సరాలలో దాన్ని ఇంకొంచెం పెద్ద భూకంపంగానే మార్చేదానికి ఈసారి చాలా మనకు నమ్మకం వచ్చింది. ఇన్ని రోజులు ఊరికే పిరమిడ్ పార్టీని ధ్యాన ప్రచారం కోసమే అనుకున్నాము. ఇప్పుడు కూడా ధ్యాన ప్రచారమే. ఏ పార్టీకైనా సిద్ధాంతాలు ఉంటాయి. తెలుగుదేశానికి ఒక సిద్ధాంతం, బీజేపీది ఒకటి, కమ్యూనిస్ట్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, పిరమిడ్ పార్టీది కూడా ఒకటే సిద్ధాంతం. అది ధ్యానము, ధ్యాన ప్రచారమే. సో మనం దొట్టి ధ్యాన ప్రచారం పోకుండా ధ్యానుల్ని తయారు చేసే బాధ్యత ఈ సంవత్సరంలో, ఈ 5 సంవత్సరాలలో మనము చేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా
2024లో రజతోత్సవాలు చేసుకుంటాం, 25 సంవత్సరాల పార్టీ రజతోత్సవాలు. ఆ రోజుకి మన క్యాండిడేట్స్ ఢిల్లీలో ఉండాలా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండాలా, తెలంగాణ అసెంబ్లీలో 100% ఈసారి వస్తుంది. పత్రికారు మామూలుగా ఎలక్షన్స్ అయిపోతే ఓకే మన ధ్యాన ప్రచారం పిరమిడ్ పార్టీ ద్వారా అయిపోయింది అని శుభం కార్డు పలికేసేవారు. కానీ ఈసారి సారు చాలా సీరియస్గా ఉంది మైండ్లో. నెక్స్ట్ ఎలక్షన్స్లో వీ హ్యావ్ టు గో ఫర్ రఘురామ్ 100%. సారు ఒక మాటకే మనం ఇంత విజృంభణ చేసేటప్పుడు ఆయన 100% ఒక థాట్ పెట్టి జరిగినప్పుడు ఇంకా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అవన్నీ కూడా మనకు కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఈసారి ఎలక్షన్స్లో నిజంగా చెప్పాలంటే 99లో అప్పుడు కంటెస్ట్ చేసేటప్పుడు ఒక మంచి స్టాల్వర్డ్స్గా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జక్కా రాఘవరావు చాలా బాగా చేశాడు. ఎ గ్రేట్ వర్క్ ఫ్రమ్ రాఘవరావు. అదే డిఎల్ఎన్ శాస్త్రి గారు అయితే ఢిల్లీ వీటికన్నిటికీ కూడా వెనకుండి ఇంత లావు శరీరంతో కూడా తిరుగుతూ చేసింది పాపం మాధవి. షీ గ్రేట్ వర్క్ షీ హాజ్ డన్. ఇంత వర్క్ అక్కడ చెప్పడము, ఇక్కడ పరిగెత్తుకొని పోవడం, ఇక్కడ చేయడము. లేదంటే ఆంధ్రప్రదేశ్లో 125 ఎమ్మెల్యే స్థానాలలో మనం పోటీ చేయాలంటే ఏమి చిన్న విషయం కాదు. 25 పార్లమెంట్లో 21 పార్లమెంటుకు నామినేషన్ వేయాలంటే ఏమి చిన్న విషయం కాదు. అది తెలంగాణలో 12 పార్లమెంట్లకు చేసినాం. నార్త్ ఇండియాలో మొత్తం దగ్గర 20-25 పార్లమెంట్లకు వేసినాం. ఇదేమి చిన్న విషయం కాదు. ఈరోజు పైకి ఏదో పిరమిడ్ పార్టీ చిన్నదిగా ఉంది, ధ్యానము ఇదేదో ధ్యాన ప్రచారం అనుకుంటా ఉన్నామే, కానీ అది చాలా వేళ్ళు ఊనుకొని ఉండదు కూర్చొని. ఏ నిమిషానికైనా అది బస్ట్ అవుతుంది. ఆ రోజు ఏమీ లేనప్పుడే ఇంతమంది ధ్యానాలు వచ్చినప్పుడు ఇవాళ పత్రికారు వెనక లక్షలాది మంది ధ్యాన ప్రవాహం ఉంది. లక్షలే. ఇవన్నీ కూడా కార్యరూపం జరిగే టైము వస్తుంది. దానికి ఇవాళ ఇక్కడ ఈ మానస సరోవర ఆశ్రమంలో ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషం. రామిరెడ్డి గారు కనీసం 100 సార్లు పిలుస్తుంటాడు, ఒక్కసారి రాండి సార్, ఒక్కసారి రాండి అని. అదేంటో ఇంత కుదరలా. ఇవాళ పత్రికారు మ్యారేజ్ డే అని, పిరమిడ్ పార్టీ విజయోత్సవాలని ఇక్కడ ఈరోజు మనం కలుసుకునేదానికి చాలా సంతోషంగా ఉంది. పత్రికారి ధ్యానశక్తిని చూస్తూ ఉన్నాం, కానీ 20 సంవత్సరాలు ఇక్కడ మానస సరోవరంలో ఇంత బ్యూటిఫుల్గా ఇంత పక్కగా చేసినాడని ఊరికే ఫోటోలో చూడడమే. గ్రేట్ వర్క్ ఫ్రమ్ రామిరెడ్డి. చాలా పక్కాగా 100% చేసినారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంలో ఎన్నో బాధలు పడ్డాం. మంత్రి గారు కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ధ్యాన చరిత్రలో ఆయన అనుకున్నది ఒకటే, నేను ధ్యానం చెప్పాలా. ఆ ధ్యానం చెప్పాలా అనుకున్నప్పుడు సమాజంలోకి పోతే ఎన్ని విమర్శలు వచ్చినాయో. అక్కడ ఓన్లీ రాజకీయ పార్టీలు మోడీని విమర్శిస్తే సమాజమే పత్రికారిని విమర్శించింది. ఏంది ధ్యానం అంట, ఇదేంటిది, మీరేంది ధ్యానం చేసేదని. అటువంటిది ఒంటరిగా ఒకటే ఒక శక్తి, అదే సంకల్పం, అదే భావం, నేను చెయ్యాల, ఐ కెన్ డూ ఇట్. ఆ ఒక్క ఆస్పెక్ట్తోనే సారు అంత ఊపుగా పోయినాడు. మోడీ కూడా ఒకటే ఊపుతో ఐ వాంట్ దిస్ అన్నాడు, హీ హాస్ డన్ ఇట్. పత్రికారు ఐ వాంట్ దిస్ అన్నాడు. ఇవాళ ధ్యాన ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. ధ్యానమే తెలియని పరిస్థితుల్లో ధ్యాన ప్రచారం ఇవాళ అంతర్జాతీయ స్థాయికి వెలిగింది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా అది ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాట్ ఈస్ ద పిరమిడ్ పార్టీ, ఏ ఒక స్పిరిచువల్ పార్టీ, ఇంతమందిని కంటెస్ట్ చేసి ఇంతమంది ఉందా, వాళ్ళకి సమాజ బలము అని నిరూపించుకునే టైం కూడా చాలా దగ్గరలో ఉంది. ఏం దాని గురించి మనం బాధపడవలసిన పనిలా. ఫలితం అనేది కర్తవ్యం పైన ఉంటుంది. కర్తవ్యం చేసినాక ఫలితాన్ని ఆశించుకుంటా ఉండదని భగవద్గీత సారాంశము. మనం 100% చేసినాం, ధ్యానం 100% చేసినాము, 100% బెనిఫిట్ వచ్చింది. పిరమిడ్ పార్టీ అఫైర్స్ 100% చేస్తున్నాం, 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది ఓన్లీ ట్రయల్ అంతే. ఇవన్నీ కూడా ఫినిషింగ్ క్లైమాక్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దీస్ 5 years హౌ బెస్ట్ వీ విల్ ప్లాన్. అవన్నీ కూడా పత్రికారు దిశ నిర్దేశంతో ఈ 5 సంవత్సరాలు చాలా పకడ్బందీగా ప్లానెడ్గా ఎవ్రీథింగ్ అన్నీ మన చేతిలో ఉన్నాయి. వీటిని మనం ఇంకా వాడుకుండేదానికే ఉండేది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పిరమిడ్ పార్టీ 20 సంవత్సరాల కార్యక్రమాలు ఇక్కడ విజయోత్సవంగా మనం చేసుకుంటా ఉన్నాం. అన్నీ లింకుకు ధ్యానమే. మన సిద్ధాంతం ధ్యాన ప్రచారం, నువ్వు ధ్యానం చేయడం, నువ్వు ధ్యానులుగా మార్చడం, అంతే, ఇంకేమీ లేదు. ఆ రోజు ఓటు వేసేటప్పుడు ఎవరైనా వండుకొని వెళ్ళండి, అరే వీళ్ళు ధ్యానులు కంటెస్ట్ చేసినారా అని ఇంట్లో కూడా ఎవరు చెప్పరు, మనకు ఓట్లు వేసేసి వెళ్ళిపోతారు. ఇది జరగబోయే సత్యం.
చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం అందరూ ఒక భాగస్వాములు అవుతాము. ఆ రోజు ఓన్లీ 10 మంది ఉంటే ఇవాళ 10 లక్షల మంది భాగస్వాములు అయినాము. చాలా సంతోషంగా ఉంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.